అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరికి, అమ్మగారికి, సంఘ పెద్దలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ప్రాముఖ్యంగా రెండు విషయాలు, అంటే ఒకటి పాస్ట్లో జరిగింది, ఒకటి ప్రజెంట్లో జరిగింది. ఈ రెండు సాక్ష్యముల గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. గతంలో జరిగింది ఏంటంటే, నేను చిన్నప్పుడు ఐ థింక్ నాకు 6-7 ఇయర్స్ ఉన్నప్పుడు, సెకండ్ అండ్ థర్డ్ క్లాస్ చదువుతున్నప్పుడు, చిన్నపిల్లలం కదా, చిన్న చిన్న అంటే ఆటలు ఆడుకుంటే వాళ్ళం, ఎక్కడ పడితే అక్కడ తిరిగే వాళ్ళం కదా. అట్లనే ఆ క్రమంలోనే నేను మా ఇంటి పైకి ఎక్కి, స్లాబ్ ఎక్కి, అక్కడ తొక్కుడు పిల్ల తెలుసు కదా, టమాటా చిన్నప్పుడు ఆడేవాళ్ళు, ఆ ఆట నేను ఆడేవాడిని. ఆడుతున్న క్రమంలో ఏదైతే అది ఉంటుందో బిల్ల, అది ఆ స్లాబ్ ఎడ్జికి పడ్డది అనమాట. దాన్ని చేరుకునే సమయంలో ఆ పై నుంచి, స్లాబ్ మీద నుంచి, అంత చిన్న వయసులో నేను ఆ పై నుంచి కింద పడ్డాను. కింద మళ్ళా మార్బుల్స్ ఉన్నాయి, అంటే బండలు ఉన్నాయి. సో అట్లా ఆ క్షణమున అంత పైనుంచి కింద పడ్డా కూడా నాకు ఒక్క చిన్న రక్త బొట్టు కూడా నా ఒంటి నుంచి బయటికి రాలేదు. ఒక్క ఎముక కూడా నా నుంచి, ఐ మీన్ ఏది కూడా విరగలేదు. అంత క్షేమంగా నన్ను దేవుడు కాల్చి కాపాడాడు ఆ చిన్న వయసులోనే. అది అందుకు బట్టి దేవునికే మహిమ కలుగును గాక. సెకండ్ వన్ ఏంటంటే, ప్రజెంట్ ఏమన్నా లాస్ట్ 2-3 మంత్స్ నుంచి నేను ఇక్కడ అమీర్పేటలోనే కోచింగ్ తీసుకుంటున్నాను. నేను వచ్చింది గవర్నమెంట్ జాబ్ కోచింగ్ కోసం వచ్చాను. ఏ ఒక్క గవర్నమెంట్ జాబ్లో ప్లేస్ అవ్వాలని ట్రై చేశాను ఇన్ని రోజుల నుంచి. ఇక మీద కూడా ట్రై చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో, ఈ సందర్భంలో ఏమవుతుంది అంటే, లాస్ట్ 2-3 మంత్స్ నుంచి నాకు ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాను అనమాట. హాస్టల్ ఫీజు అంటే నేను కోచింగ్ ఫీజు అని ఫుల్గా పేమెంట్ చేశాను, కానీ హాస్టల్ ఫీజు మాత్రం నేను స్ట్రగుల్ అవ్వకుంటూ వచ్చాను. అందును బట్టి లెంట్ డేస్లో నేను 40 లెంట్ డేస్లో నేను ప్రేయర్ ఏమని చేసుకున్నాను అంటే, ఒక 20,000 వచ్చే ఏదైనా జాబ్ నాకు చూపించు దేవుడా. అందును బట్టి నేను ఫైనాన్షియల్గా కొద్దిగా స్ట్రగుల్ అవ్వకుండా నా యొక్క స్టడీస్ నందు నేను కాన్సన్ట్రేట్గా ఉండవచ్చు అని దేవునికి నేను ప్రార్థన చేసుకున్నాను. అందును బట్టి దేవుడు నాకు ఒక మంచి కంపెనీలో సర్వీస్ నౌలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అందులో టెక్నికల్ జాబ్ నాకు ఇచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ టైంలోనే ఏమైందంటే, ఈ జాబ్కు ఇంటర్వ్యూ ఇవ్వకముందు ఇంకో జాబ్కు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. అదేంటంటే, నారాయణ కాలేజీలో ఒక పేపర్ స్టేట్మెంట్ వచ్చింది, అందులో క్యాంపస్ ఇన్ఛార్జ్ కావాలని. నేను లాస్ట్ ఎంటెక్ చేస్తున్నప్పుడు నేను ఫైనాన్షియల్గా అక్కడ కూడా ఏం స్ట్రగుల్ కాకుండా, అంటే మా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదని అక్కడ కూడా నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటా నా ఎంటెక్ అనేది కంప్లీట్ చేశాను. ఆ చేస్తున్న క్రమంలో ఏదైతే ఉందో క్యాంపస్ ఇన్ఛార్జ్, అది ఎక్స్పీరియన్స్ నాకు ఉందన్నమాట. 1 year నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఇక్కడ కూడా అదే పార్ట్ టైం జాబ్ ట్రై చేస్తున్నా కాబట్టి, ఆ జాబ్ సర్చింగ్లో వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇంటర్వ్యూ ఇస్తున్న క్రమంలో వాళ్ళకు ఆ ఎంటెక్ క్వాలిఫికేషన్ నాకు చూసి నాకు దేవునికి ఎంత తక్కువ చెప్పినా, ఎంత థ్యాంక్స్ చెప్పినా, కృతజ్ఞత చెప్పినా తక్కువే. ఎందుకు అంటే, నాకు ఆ క్యాంపస్ ఇన్ఛార్జ్ కాకుండా నాకు వైస్ ప్రిన్సిపాల్ పోస్ట్ దేవుడు నాకు ఆఫర్ అంటే ఇచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంత చిన్న వయసులో నాకు ఆ పోస్ట్ వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు నాకు కలిగిన ఆనందం అంత ఇంత కాదు. చాలా వరకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను, ప్రార్థన చేస్తూనే ఉన్నాను దేవునికి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ క్రమంలో నేను ఫీడ్బ్యాక్ నేను ఇస్తున్నాను. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దేవునికి విశ్వాసులుగా ఉన్నారో, వారికి నేను ఫీడ్బ్యాక్ ఏమి ఇవ్వాలనుకున్నానంటే, అది నేను ప్రిపేర్ అయ్యాను. యాక్చువల్లీ 2 మాత్రమే ప్రిపేర్ అయ్యాను. ఏంటంటే, పాపం గురించి ఒకటి, ఎట్ ద సేమ్ టైం దేవుడు అనేవాడు ఒక్కడే, అది ఓన్లీ వన్, ద జీసస్ క్రైస్ట్. ఈ 2 చెప్దాం అనుకున్నాను. ఆ 2 ఈరోజు దేవుని వాక్యంలో, దేవుడు ఇచ్చిన ఈ యొక్క వాక్యంలో ఈరోజు ఏర్పరిచాడు, మీరు చదివారు. అందును బట్టే దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే, నేను చెప్పాలనుకున్న ప్రతి ఒక్కటి, చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం, అది దేవుడు నాకు ముందు చూపిస్తున్నాడు, జరిగిస్తున్నాడు. అందును బట్టి మహిమ కలుగును గాక దేవునికి. ఏంటంటే, పాపం విషయంలో మీరు ఏదైనా పాపం చేశారు, తెలిసి చేసినా తెలియక చేసినా, మరి ఏ విధంగా చేసినా దేవునికి ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం కలిగి మీరు
జీవించండి. అందును బట్టి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అట్ ద సేమ్ టైం పరిచర్యలు కూడా మీరు వాడబడండి. వాడబడుతున్న కార్యక్రమంలో ఏ పరిచర్య మీరు చేసినా, ఏ పరిచర్య చేసినా అది ఎన్నటికీ మీ జీవితంలో తొలగిపోదు, వృధా కాదు. ఇది నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను. ఎంతో ఈ యొక్క ఆ ఎక్స్పీరియన్స్ని ఎంతో షేర్ చేయాలని అనుకుంటున్నాను, కానీ తగిన సమయం లేకుండా నేను ఈ మాటలు మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నాను. సో దట్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే కంప్లీట్గా దేవునికి ఒబేగా ఉండి మీరు దేవునికి ప్రార్థన చేసి మీరు నివసించండి. ఇక్కడ స్థలంలో కూడా మీరు ప్రార్థన చేయండి. నేను చెప్పాను ఆల్రెడీ లాస్ట్ టెస్టిమోనీలో, దేవుడు ఇక్కడ చేసిన ప్రార్థన కూడా చాలా వరకు దేవుడు ఆలకిస్తున్నాడు. చాలా వరకు మంచి వ్యాలిడ్ టెస్టిమోనీస్ దేవుడు ఇస్తున్నాడు కూడా చెప్తున్నాను. సో ఈ యొక్క చిన్న సాక్ష్యము దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆమేన్. ప్రభువు చప్పట్లు కొట్టండి.